హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ అంజలి. మన లైఫ్లో ఎంతోమంది ఎన్నో క్వశ్చన్స్ అడుగుతుంటారు, కానీ మనందరికీ మాత్రం ఒక్క క్వశ్చన్ అడిగినప్పుడు అబ్బా ఆ ఒక్కటి అడగకుండా ఉంటే బాగున్నబ్బా అని అనిపిస్తుంటుంది. అప్పట్లో ఈ టైటిల్తో సినిమా వచ్చి అబ్బో పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్టు దాన్ని కాస్త కామెడీని అలా యాడ్ చేసేసి సరికొత్తగా మన ముందుకైతే తీసుకురాబోతున్నారు. ఆ ఒక్కటి అడక్కు అంటూ మీరు అడుగుతారు, నాకు తెలుసు. నేను ఆయన్ని చాలా క్వశ్చన్స్ అడగాలన్నమాట. ఎస్, సో అల్లరి నరేష్ గారు ఈజ్ బ్యాక్ విత్ హిస్ కామెడీ స్ట్రెంగ్త్ మన ముందుకు రాబోతున్నారు. సో డైరెక్టర్ గారు ఉన్నారు, మల్లి గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ థింగ్, సో మీ మూవీ టైటిల్తోనే స్టార్ట్ చేద్దాం. హ్మ్. నేను ఇందాక ఇంట్రో ఇచ్చినట్టు మన లైఫ్లో చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఈ ఒక్క క్వశ్చన్ నన్ను అడగకండి, ఆ ఒక్కటి నన్ను అడగకండి అని ఏ క్వశ్చన్ అడిగినప్పుడు మీకు అనిపిస్తుంది? డెఫినెట్‌గా నేను అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు డైరెక్షన్ ఎప్పుడు అంటూ ఉన్నారు. అప్పుడు చాలా ఆ ఒక్కటే అడక్కనివ్వండి. ఎందుకంటే టైం ఎప్పుడొస్తదో తెలియదు కనుక. ఓకే, అందుకే మీ ఫస్ట్ ప్రాజెక్ట్‌కి ఆ ఒక్కటి అడక్కు అనే టైటిల్ పెట్టారా? లేదు. ఇది స్టోరీకి యాప్ట్ గనుక పెట్టవలసొచ్చింది. ఓకే. సో వన్ థింగ్ ఏంటి అనంటే, ఆ ఒకటి అడక్కు అందరికీ తెలుసు. సో రాజేంద్ర ప్రసాద్ అవును. గారు అప్పట్లో అంటే లైక్ ఆయన మూవీలో ప్రతి డైలాగ్ కూడా హైలైట్ అసలు. అవును. బట్ ఫస్ట్ అంటే మీరు ఈ మూవీకి పేరు అనుకుంటున్నప్పుడు హ్మ్. లైక్ ఎలాంటి వాట్ వీ కెన్ సే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? యాక్చువల్లీ ఈ టైటిల్ పెట్టడం కొద్ది కత్తిమీద సాము లాంటిదే. హ్మ్. బట్ ఈ కథకి డిమాండ్ చేయటం బట్టి నెక్స్ట్ ఏంటంటే ఇది కథ ఫస్ట్ అయితే ఈ టైటిల్ అనుకోలేదు. చాలా టైటిల్స్ ఇది చేస్తుంటే నరేష్ గారు వచ్చి దీనికి ఈ టైటిల్ యాప్ట్‌గా ఉంటదండి అన్నారు. ఆయనకి అంత బాగా నచ్చి ఆ నాన్నగారిని టైటిల్ ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. దాంతో పాటు చాలా జాగ్రత్తగా అంటే ఆ పేరుకి ఎక్కడ మనం బ్యాడ్ తీసుకురాకూడదన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఓకే. అండ్ అలానే అంటే కంపారిజన్ కాదు కానీ, బట్ మీకు గుర్తుండుంటే 'ఆ ఒకటి అడుగు' సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారిని "ఆ తిప్పావులే చక్కర, హ్మ్. ఆ కోసావులే" ఇలాంటివి ఉంటాయి కదా! అవును. అలాంటివి ఏమైనా యాడ్ చేశారా? లేదు. 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 యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదు. హ్మ్. హ్మ్. ఇది నరేష్ గారు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నారు. ఆ సినిమా ఏంటంటే సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకున్నవాడు కథ. ఇదేమో సెటిల్ అయిన పెళ్లి అవ్వడనోడు కథ. ఇది రీసెంట్ దానికి టైమ్‌లో దీనికి అందరూ అన్నట్టు పడుతున్న బాధ. బాధ. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను సెటిల్ అయితే గాని పెళ్లి చేసుకోకూడదు అనుకుని ఆగిపోతే, జరిగే తర్వాత సంబంధాల కోసం ఎంత ఇబ్బంది పడతారు అనే దాని మీద చేసిన కథ ఇది. ఓకే. కాసేపు అల్లరి నరేష్ గారిని పక్కన పెడితే, ఎందుకు మేల్‌నే తీసుకున్నారు? ఫీమేల్స్ కూడా చాలా మంది ఉన్నారు గదా! ఎందుకు ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయలేదు? అది కూడా ఉంది ఇందులో. అది కూడా ఉంది. ఆవిడకి పెళ్లి ఇష్టం ఉండదు గదా! ఎవరికి? అంటే ట్రైలర్‌లో చూసిన బట్టి నాకు అర్థమైంది. ఐయామ్ నాట్ క్లారిఫైయింగ్ లేదు. రైట్. లేదు. లేదు. అందరికి పెళ్ళంటే ఇష్టమే. ఓకే. బట్ అక్కడున్న సినారియో బట్టి ఏంటంటే ఎక్కువ అంటే అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు ఎక్కువున్నారు. హ్మ్. ఈ ప్రాబ్లమ్ ఎక్కువ ఫేస్ చేసేది అబ్బాయిలే. దానికోసం అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ మీరు గూడా చెప్పవలసొచ్చింది. బాధితులా ఏమిటి? అలా ఏం లేదు. ఆల్రెడీ మ్యారీడ్. ఆల్రెడీ మరి లవ్ మ్యారేజెసా? అలా ఏం లేదు. అరేంజ్ మ్యారేజే. అరేంజ్డ్ మ్యారేజే. మరి మీ సినిమాలో హీరోకి లవ్ మ్యారేజ్ రాసారా? అలా ఏం లేదే. ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. చెప్పట్లేదు ఎక్కడా. యాక్చువల్ లవ్ ఓకే. మ్యారేజ్ ఏం కాదు. సో, బేసికల్‌గా నాకు తెలిసి దిస్ వాస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్. హ్మ్. సో, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ జర్నీ? ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది? ఏదైనా మూవీకి ఏడీగా చేసారా? చేశాను 10 ఇయర్స్ జర్నీ నాకు. నేను భానుశంకర్ గారని చెప్పేసి ఆయన దగ్గర చేశాను. నెక్స్ట్ అడవి సాయి కిరణ్ భానుశంకర్ గారితో? వర్క్ చేశాను నేను. ఓకే. అడవి సాయి కిరణ్ అంటే ఓకే. మీకు 'కేరింత' ఇంత ఉంది హ్మ్. కదా! హ్మ్. ఆయన. క్రియేటివ్ కమర్షియల్‌లో వర్క్ చేశాను నేను. వావ్! అని నేను వచ్చిన 10 ఇయర్స్‌లో నాకైతే గ్యాప్ లేదు. వన్ బై వన్ చేసుకుంటూ వచ్చేసా. చేసుకుంటూ వెళ్లారు. సో, ఇండస్ట్రీలో హీరో అవుదామన్నా, హీరోయిన్ అవుదామన్నా, డైరెక్టర్ అవుదామన్నా చాలా కష్టపడాల్సొస్తుంది. అవును. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, ఎన్నో హ్మ్. అవమానాలు. అసలు మనం ఏదైనా కథ చెప్తూ ఉంటే, "నువ్వు కూడా కథ చెప్తావా?" హ్మ్. అన్న టైప్‌లో చూసిన హ్మ్. వాళ్ళుంటారు. సో, మీరు వచ్చిన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హ్మ్. అలా ఎవరి దగ్గరికైనా ఎళ్లి కథ చెప్తున్నప్పుడు హ్మ్. అంటే మీరు హర్ట్ అయింది. మీరు చెప్పింది కరెక్ట్‌గా వినకుండా ఉండడము. డోంట్ హ్మ్. వాంట్ టు మెన్షన్ ద నేమ్. నేమ్ మెన్షన్ హ్మ్. చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా అంటే లైక్ తక్కువగా చూడడము, హ్మ్. ఈ కథ నువ్వు కాదు, వేరే వాళ్ళు చేస్తే బావుంటుందేమో హ్మ్. అని అన్న సిట్యుయేషన్స్ ఏమైనా నాకైతే ఉన్నాయా? రాలేదు. హ్మ్. ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పింది నాని గారికే కదా! హుహు. నేను అప్రెంటిస్‌గా ఉన్నప్పుడు. వావ్! ఆయన కొన్ని సజెషన్స్ ఇచ్చారు. అయి ఫాలో అయ్యాను. బేసిక్‌గా నాకేంటంటే అంటే వన్ బై వన్ సినిమాస్ ఉండటం వల్ల నాకు స్ట్రగుల్ అనేది కూడా తెలియలేదు. ఆహా! ఓకే. నాకు ఈజీగానే వచ్చిందని నా ఫీలింగ్. ఓకే. ఇది నేను ఫస్ట్ టైమ్ వింటున్నాను. చాలా ఈజీగా నాకు వచ్చిందని. బట్ స్టిల్ ఎప్పుడు చూడలేదా ఆయన అంటే లైక్ ఆహ్, హర్టింగ్‌గా కానీ, మేబీ బాధపడడం అంటూ కానీ? ఉంటారు గానీ నాకైతే ఎప్పుడూ జరగలేదు. యూ ఆర్ వెరీ ప్రాక్టికల్ పర్సన్. అవును.
ఎ పర్సన్ షుడ్ బి ప్రాక్టికల్ ఉండాలా, ఎమోషనల్ ఉండాలా? యాస్ పాయింట్ ఆఫ్ అంటే లైక్ మీరు క్రియేటివ్‌గా ఆలోచిస్తారు డైరెక్టర్ హ్మ్. కాబట్టి దట్స్ వై ఐయామ్ ఆస్కింగ్. ఒక ఎమోషనల్‌గా ఫీల్ అయితే మనం జర్నీ జరగదు. హ్మ్. ప్రాక్టికల్‌గా ఉంటేనే కరెక్ట్. ఎందుకంటే ఇక్కడికెళ్తే అవుతదా? అవ్వదా? అవ్వకపోతే ఎందుకు అవ్వలేదని ఆలోచించుకొని వెళ్ళిపోవడం తప్ప, హ్మ్. దాన్ని అయ్యో! నేను చెప్పాను నేను అది అవ్వలేదే అని కూర్చుంటే నెక్స్ట్ మన స్టెప్ వేయలేం. వావ్! అనేసి. నైస్. సో, నాని గారికి చెప్పాను అని అన్నారు కదా! హ్మ్. కథ. సో, మరి మళ్ళీ కొన్ని యాడ్ చేశాను. ఆయన చెప్పినట్టే మార్చుకున్నాను అన్నారు. సో, హ్మ్. ఆయనేమన్నారు కథ విన్న తర్వాత? యాక్చువల్లీ నిజంగా చెప్పానంటే నేను అప్రెంటిస్ అంటే నాకు కథ విధానం చెప్పే విధానం కూడా తెలీదు. ఓహో! ఆ ఓకే. టైంలో. ఇలా చేస్తే ఇలా జర్నీ జరగాలి అని చెప్పారే తప్ప, ఈ కథ బావుంది, బాగోలేదని కాదు. హ్మ్. అంటే తర్వాత నేను ఆలోచించింది ఇంత ఫూలిష్‌గా ఆలోచించానా అనే ఫీలింగ్ కలిగింది నాకు. ఓకే. సో, మళ్ళీ వెళ్ళి అంటే లైక్ నాకు తెలిసి స్టేజ్ మీద చెప్పారు. ఫస్ట్ కథ మీకే చెప్పాను సార్ అవును. అని చెప్పారు. నాలాంటోళ్ళు చాలా మంది చెప్పుంటారు. ఆయనకు గుర్తుందో లేదో కూడా తెలీదు నాకు నిజంగా. ఓకే. సో, ట్రైలర్ చూసాక ఏమన్నారు? బావుందన్నారు. అంతే. ఆయన ఆల్రెడీ మైక్ పట్టుకొని చెప్పింది కూడా అదే కదా! పర్సనల్‌గా నేను అందుకే అడుగుతున్నా. అందరి ముందు అన్నాం కాకుండా పర్సనల్‌గా కన్వర్జేషన్ అయ్యుంటది ఏంటి కదా! డెఫినెట్‌గా ఆయనకి నచ్చింది. నచ్చిన తర్వాతే ఆయన స్టేజ్ మీద కూడా చెప్పడం కూడా జరిగింది. హ్మ్. ఓకే. డన్. సో, 'అల్లరి నరేష్' గారి దగ్గరికొద్దాం. హ్మ్. సో, బేసికల్‌గా నాకు తెలిసి కొన్నాళ్ళ తర్వాత 'అల్లరి నరేష్' గారి సినిమాలు అసలు ఆయన స్ట్రెంగ్తే కామెడీ. కామెడీ అండ్ ఎమోషన్. హ్మ్. అండ్ 'ఫిట్టింగ్ మాస్టర్' మూవీ గుర్తుండుంటే హ్మ్. లాస్ట్ సీన్ అయితే ఇర్రగదీసేశారు. హ్మ్. 'శంభో శివ శంభో' ఇలాంటి సినిమాలన్నిట్లో. కానీ ఒకానొక పాయింట్ ఆఫ్ వచ్చేటప్పటికి ఆయనలో కామెడీ తగ్గిపోయింది. హ్మ్. అంటే లైక్ 'నాంది', 'ఉగ్రం' అండ్ అలాగే మొన్నొచ్చిన ఇంకొక మూవీ. ఇలా కొన్ని మూవీస్‌లో ఆయన హ్మ్. సీరియస్‌గా కనిపించడం, హ్మ్. కామెడీ పక్కనోళ్ళు చేయడం. బట్ అంత కనెక్ట్ అవ్వల. హ్మ్. బట్ మీరు చెప్పినప్పుడు ఆయనేమనుకున్నారు? బికాజ్ ఒక ట్యాగ్ వచ్చింది. హి ఈస్ కమింగ్ విత్ హిస్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి. హ్మ్. ఆ 'ఒకటి అడక్కు' హ్మ్. సినిమాతో. సో, ఆయన గురించి చెప్పండి 'అల్లరి నరేష్' గారిని. యాక్చువల్లీ 'నరేష్' గారు మీరందరూ అనుకుంటున్నట్టు అదే సీరియస్ సినిమాలు చేశారని. సీరియస్ సినిమాలు కూడా మెప్పించారాయన. హ్మ్. మెప్పించారు. ఆయన అన్ని రకాల ఎమోషన్స్ పండించగలరాయన. యాక్చువల్లీ అంటే నేనెళ్తున్న టైంలో ప్రతి ఒక్కళ్ళు సరే ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పి ఆయన కొన్ని కథలు వినుంటారు నాకు హ్మ్. తెలిసి. హ్మ్. కొన్ని వందల కథలు. అదే స్లాప్ స్టిక్ కామెడీ కథలు ఇయన్నీ రావడంతో ఆయన అయ్యబాబోయ్! మళ్ళీ ఏంటిది ఇదే జోనర్ అంటే మనం యూట్యూబ్ పెడితే అవే వస్తున్నాయి. ఇలా కాదు ఒక మంచి కామెడీ అయితే చేద్దామని ఫీలింగ్‌లో ఉన్నారు. నేను ఫోన్ చేసి సరే అండి జోనర్ ఏంటంటే ఇలాగ కామెడీ అన్నాను. కామెడీ ఎంటర్‌టైనర్ అని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పా. ఆయన కూడా ఏమనుకున్నారంటే ఇది కూడా స్లాప్ కామెడీలో వెళ్ళిపోతున్నారేమో అనుకుని అది ఇలా స్లాప్ స్టిక్ అయితే నేను చేయదలుచుకోలేదండి అంటే, లేదు సార్ ఒకసారి వినండి అంటే, అప్పుడు విన్న తర్వాత ఇమ్మీడియేట్‌గా చాలా బావుందండి చేద్దాం మనం అని చెప్పేసన్నారు. ఓకే. నైస్. సో, ఇప్పుడు మీరు చెప్పండి. ఫస్ట్ నాని గారికన్నారు హ్మ్. కథ. హ్మ్. చెప్పాను అని ఈ అన్నారు. కథ కాదే. ఇనీషియల్ డేస్. ఈ కథ కాదు. ఆ! ఆహా! ఈ కథకి, ఆ కథకి సంబంధం లేదు. అవునా? ఈ ఈ కథ కథ కాదా? కాదు. అసలు సంబంధమే లేదసల. ఓహ్! కానీ మాకు ఇది యాక్చువల్లీ నేను నరేష్ గారిని రీచ్ అయ్యి ఒక 1 మంత్ బ్యాక్ రాసిన కథ ఇది. ఓకే. అనుకోని రాసారా? లేదు. కథ అనుకున్న తర్వాత నరేష్ గారి దగ్గరికెళ్ళాం. అవునా? హ్మ్. ఒకవేళ 'నరేష్' గారు కాకపోతే ఇండస్ట్రీలో ఎవరికి సూట్ అవుతుందనుకుంటున్నారు? ఆ థాటే రాలేదసలు నాకు. ఈఫ్ అహా! రాలేదసల. పోనీ సరే ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి. ఎలాగో ట్రైలర్ ఇప్పుడు వచ్చిన ఎలాగా సినిమా నరేష్ గారు ఓకే అన్నారు గనుక అది చెప్పవలసిన అవసరం లేదు. అసలు అవును. ఎక్కడ పొల్లు పోవట్లేదు ఆయన హ్మ్. కరెక్ట్‌గా అదే సార్. ప్రతీదీ. సో, 'అల్లరి నరేష్' గారు ఈ సీన్ చేసినప్పుడు మనం ఫస్ట్ 'అల్లరిలో' చూసిన నరేష్ గుర్తొచ్చారబ్బా! అని అనుకున్న సీన్ ఏది? అంటే ఆయన అల్లరనే కాదు ప్రతి సినిమాలో ఆ టింజ్ ఉంది. ఆయన చేసిన హ్మ్. సినిమాలన్నిటిలో ఉంది. ఆయన చూసి యాక్చువల్ ఏంటంటే ఆయన ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తే మనమే మర్చిపోతాం కాబట్టి చెప్తాం. ట్రూ. అందుకే ప్రతి సినిమా నాకు అలాగే అనిపించింది. హ్మ్. అండ్ ఇంకొక విషయం వస్తే అంటే లైక్ ప్రమోషన్స్ కూడా మూవీ హ్మ్. ప్రమోషన్స్ కూడా కొంచెం యూనిక్‌గా ఉన్నాయి. హ్మ్. అండ్ నాకు తెలిసి 'హరితేజ' గారితో పాట పాడించారు గదా! అవును. 'రాజా రాజా'. పాట పాడించలేదు. హ్మ్. యాక్ట్ చేసింది ఆవిడ. అవునా? ఆవిడ యాక్ట్ చేశారు. హ్మ్. పాట ఆవిడది కాదా? 'రాజాది రాజా' కాదు. సాంగ్. కాదు. ఆవిడ పాడలే. మరి నాకెందుకో ఆవిడ పాడినట్టు అనిపించింది. సో, ఆవిడ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? ఆవిడ క్యారెక్టరేషన్ చాలా బావుంటది. హ్మ్. అది కూడా ఎంటర్‌టైన్‌మెంట్ క్యారెక్టరే. ఓకే. సో, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ హ్మ్. ఆఫ్ ద మూవీ అంటే లైక్ థియేటర్ నుంచి బయటకొచ్చినోళ్ళు డెఫినెట్‌లీ నవ్వుకుంటారు. ఈ విషయం నాకు హ్మ్. అర్థమైపోయింది. బట్ ఈస్ దేర్ ఎనీ పాయింట్ మీరేదైనా ఒక పాయింట్ మెన్షన్ చేయాలనుకుంటున్నారా? అలాంటివేం లేదమ్మా ఫుల్ ఎంటర్‌టైన్ అవుతారు జనాలనుకుంటున్నారా? లేదు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇందులో ప్రతి ఒక్కళ్ళు పెళ్ళెప్పుడు అని అడిగేవాళ్ళు. ఆ క్వెషన్ ఎయకుండా మా దగ్గర ఈ సంబంధం ఉంది. లేదా మా చెల్లుంది, మా అక్కుందో ఇలా చెప్పి అంటే పెళ్లి కాని అబ్బాయికి ఇవ్వడానికి రెడీ అవుతారని నా ఫీలింగు. కాస్ట్ ఫీలింగ్ కూడా పెద్దగా ఉండదు. లేదు. అస్సలు లేదు. క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ఓకే. కుల మతాలు లేవు. ఏమీ లేవు. ఓకే. డన్. అండ్ 'ఫరియా' గారి గురించి చెప్పండి. హ్మ్. ఆయన హైట్ 6 ఫీట్. హ్మ్. నాకు తెలిసి రీసెంట్ టైమ్‌లో హీరోయిన్స్ అందరిని చూసుకుంటే 'అనుష్క' గారి తర్వాత ఆవిడ కన్నా హైట్ ఉన్న ఆవిడ ఈవిడ. ఈవిడే. అవును. సో, ఏంటి అంటే లైక్ ఆవిడని అంటే లైక్ సెలెక్ట్ చేయడం గల రీజన్ ఏంటి?
బికాజ్ మీరు పెట్టిన క్యారెక్టరైజేషన్ హ్మ్. సంథింగ్ డిఫరెంట్గా ఉంది. ట్రైలర్లో చూసినంత అవును. వరకు నాకు అర్థమైనంత వరకు హ్మ్. డిఫరెంట్గా ఉంది. ఫరియా గారు సెట్ అవుతారు అనుకున్నారా? ఆర్ఎల్స్ ఆవిడ ప్లేస్లో ఇంకెవరైనా ఫంకీగా చేస్తే బాగుంటుంది, లేదు హైట్ మ్యాచ్ అవుతుందని ఆవిడ తీసుకున్నారు. యాక్చువల్లీ 'జాతిరత్నాలు' చూసిన తర్వాత అమ్మాయి కామెడీ టింట్ చాలా ఉంది ఆ అమ్మాయిలో. దాంతో ఓకే. పాటు ఎమోషన్ పండించడంలో కూడా ఆ అమ్మాయి చాలా సినిమాల్లో చూశాను నేను. 2 ఇందులో ఉంటాయి. ఈ అమ్మాయి క్యారెక్టరైజేషన్ అంటే గో విత్ ద ఫ్లో. తనకి ఆ టైంలో ఏమనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోయే క్యారెక్టర్. ఓకే. ఇక్కడ నరేష్ గారి క్యారెక్టర్ ఏంటంటే ప్రతి దానికి ఆలోచించి స్టెప్ వేసే క్యారెక్టర్. వైట్ ఆపోజిట్‌ల క్యారెక్టర్. ఈ 2 కలిస్తే ఎలా ఉంటది అనే ఉద్దేశంతో, దాంతో పాటు 2 హైట్ మ్యాచ్ అవుద్ది. పేరు చూస్తే కొత్తగా ఉంటది అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని అప్రోచ్ అయ్యాను. అండ్ వెన్ యూ అంటే లైక్ ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళిద్దరిది కూడా ఏంటి చాలా కొత్తగా ఉంది, హ్మ్. ప్లెజెంట్‌గా ఉంది చూడ్డానికి అని. ఇంకెవరినైనా అనుకున్నారా ఫరియా అనుకోలేదు. గారే? అంటే నా లైఫు అంటేనే అది అదృష్టం అనుకోవచ్చు. నేను ఏదైనా అనుకుంటే అది జరిగిపోతుంది. సరే ఒకసారి మీ నాలుక చూపించండి, మచ్చేద్దాం ఉందేమో ఏం చూద్దాం. మచ్చలైతే లేవు. మా గురించి కూడా ఏమైనా అనుకోండి సార్, అయిపోతుందేమో అని. మీరు బె సుమా గారిలాగా మంచిగా యాంకర్ అవుతారు. బా! వినడానికి ఎంత వినసొంపుగా ఉందో. సుమక్క మీ అంతంట. బ్లెస్సింగ్, బ్లెస్సింగ్. ఓకే డన్. సో ఇండస్ట్రీలో ఎవరు మీకు ఇన్స్పిరేషన్ డైరెక్టర్స్? డైరెక్షన్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకు. త్రివిక్రమ్ గారు. ఓహ్! నైస్. నాకు ప్రతీదీ అంటే త్రివిక్రమ్ గారు ఆయన పెట్టే షాట్‌తో సహా ప్రతీదీ నాకు ఐడియా ఉంది. అంటే ఆయన చేసిన సినిమాల్లో మాక్సిమం నాకు ఆయన ఫాలో అవుతూ ఉంటాను ఎక్కువ. ఓకే. ఆయన్నే అందరూ ఫాలో అవుతారు. ఆయన్నే ఫాలో అవుతా. ఇంకెవరిని ఫాలో అవ్వను. ఓకే. అంటే ప్రతి డైరెక్టర్ ఇష్టమే. హ్మ్. కానీ ఎక్కువ ఫాలో అయ్యేది మాత్రం ఈయన. ఆయననే. ఎందుకంటే ప్రతి డైరెక్టర్ ఎందుకు ఇష్టం అంటున్నాను నేనంటే, ఒక డైరెక్టర్ ఒక సినిమా తెచ్చి స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి చాలా కష్టపడతాడు. నాకు ఆ కష్టం అంటే ఇష్టం. అందుకే ప్రతి డైరెక్టర్ ఇష్టం నాకు. ఓకే. సో ఇందాక ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన దాన్ని బట్టి నాకు ఒక క్వెషన్ గుర్తొచ్చింది. సో బేసికల్‌గా కొన్ని సంవత్సరాలు కష్టపడి ఆరెల్స్ కొన్ని మంత్స్ కష్టపడతారు. ఎండనక, అవును. వాననక కష్టపడి ఒక సినిమా తీసి జనాల ముందుకు తీసుకొస్తారు. బట్ జనాలు చూసి కామన్ ఆడియన్స్ గురించి నేను మాట్లాడట్లేదు. హ్మ్. కొంతమంది చూసి డబ్బు కోసమో, వేరే వేరే రీజన్స్ కోసమో హ్మ్. టక్కన సినిమా బాలేదు, హ్మ్. సినిమా మాకు నచ్చలేదబ్బా, మాకు హ్మ్. ఎక్కలేదబ్బా అని హ్మ్. అనేస్తుంటారు. హ్మ్. అండ్ డైరెక్టర్‌ని తిట్టిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి అవును. చాలామంది అవును. డైరెక్టర్స్‌ని. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో అంటే లైక్ హ్మ్. నాకు మీకిది ఫస్ట్ మూవీ కావచ్చు, బట్ చాలా సినిమాలు మీరు అవును. చూసే ఉంటారు. అవును. అలాంటివి మీరు చూసినప్పుడు ఎలా తీసుకుంటారు? ఒక డైరెక్టర్‌ని అంటే లైక్ ఎలా జస్టిఫై చేస్తారు? అండ్ నేను డైరెక్టర్ కాకపోతే నేను అలా తిట్టుంటాను. హ్మ్. డెఫినెట్‌గా ఆళ్ళు రూ. 250, రూ. 100 పెట్టి చూస్తున్నారు గనుక డెఫినెట్‌గా వాళ్ళకి నచ్చకపోతే తిట్టొచ్చు. హ్మ్. నేనైతే చాలా ఈజీగానే తీసుకుంటాను. ఎందుకంటే ఆ ప్లేస్‌లో నేనున్నా అలా రియాక్ట్ అవుతానేమో. ఓకే. అంటే నేను ఒక రూ. 100 ఖర్చు పెడుతున్నప్పుడు నాకు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనో, లేకపోతే ఇంకోటి కావాలనో, ఇంకోటి కావాలని వెళ్తా ఉంటాం. మన కష్టం గురించి ఆళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ప్రొడక్ట్ బావుందా లేదా అని చూసుకుంటారు. వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. వాళ్ళు ఉన్న సిట్యుయేషన్ బట్టి వాళ్ళు మాట్లాడొచ్చు. హౌ రీ రిలీజెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? నాకు మంచి పర్యాయం హ్మ్. డెఫినెట్‌గా. మీకు అంటే లైక్ ఇప్పటివరకు చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి అనుకోండి. హ్మ్. బట్ ఈ సినిమా రీ రిలీజ్ అయితే నాకు చాలా ఇష్టం అని అనుకునే సినిమా అలాంటివి చాలా సినిమాలున్నాయి. ఇప్పుడు చెప్పండి, రిలీజ్ అవ్వనివి అందుకే. కాదు కాదు అదే అంటున్నాను. చాలా సినిమాలున్నాయి. ఎన్నని ఒకటి చెప్పలేం. ఒక్కటికి ఎందుకు అన్నీ ఇష్టమే. అన్నీ రిలీజ్ అవ్వాలి. ఇది అంటే బేసికల్‌గా నేను ఎందుకు అడుగుతున్నానంటే నెక్స్ట్ నా క్వెషన్ వచ్చేసి సీక్వెల్స్. బికాజ్ సీక్వెల్స్ అన్నవి చాలా ఉన్నాయి సార్ అవును. మనకి. కొన్ని పాత మూవీస్ తీసుకుంటే అబ్బా! వాటి సీక్వెల్స్ ఇప్పుడు చేస్తే బావుంటది హ్మ్. అని అనుకుని ఉంటారు. హ్మ్. సీక్వెల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏదైనా సీక్వెల్ నేనైతే చేస్తారా? తీయలేను నేను యాక్చువల్లీ. వై? సీక్వెల్స్ అయితే నేను తీయలేను. అంటే దాన్ని అంటే చాలా ఇష్టపడి చేసి అందరూ ఇష్టపడిపోయిన దాన్ని మెప్పించకపోతే దాని ఇంపాక్ట్ చాలా ఉంటది. ఓకే. సో హీరో ఎవరు సార్? అంటే 'అల్లరి నరేష్' గారిని పక్కన పెట్టేస్తే ఫేవరెట్ హీరో ఎవరు? ఇగ హీరో చాలా అందరూ హీరోలతో వర్క్ సార్ చేయాలి ఇంత గనుక డిప్లొమాటిక్ ఆన్సర్‌లు లేదు చెప్తే లేదు. కుదరదు అందరు సార్. హీరోలతో నేను వర్క్ చేయాలి. అందరు హీరోలంటే ఇష్టం నాకు. టాప్ 3 అందరూ. సార్. టాప్ 3 అందరూ టాప్ ఎట్లా 3 సార్? వాళ్ళే, టాప్ 1 వాళ్ళే. మీరు అలా అడిగితే నేను ఆప్షన్స్ లేదు లేదు. ఇవ్వాల్సొస్తది. వద్దొద్దొద్దు. అది అవాయిడ్ చేసేయండి. ఆ క్వెషన్ అవాయిడ్ చేసేయాలా అవును. మొత్తానికి? అవును. ఓకే. సార్ మీరు ఇది ఏ ఊరు సార్? ప్రాపర్ మాది మలికిపురం. మలికిపురం. ఓకే. మలికిపురం అంటే మనకి అంతర్వేది, రాజోలకి మధ్యలో వస్తది. ఓకే. అదే రాజోలంటే ఐడియా ఉండుంటది. జనసేన ఒకే ఒక సీటు. ఓహ్! పవన్ అది కళ్యాణ్ మలికిపురం. గారంటే బాగా అందులో నేను ఇష్టమా? అక్కడ డిగ్రీ కాలేజ్‌లో బీఎస్సీ చేశాను నేను. ఓకే. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది సార్? నా డైరెక్షన్ అంటే ఫ్యామిలీ నుంచి యాక్చువల్లీ ఫస్ట్ నుంచి వాళ్ళే సపోర్టు. ఓహ్! నేను అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన సంగతి కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళెళ్లి సాఫ్ట్‌వేర్ నేర్చుకుంటున్నారనుకున్నారు. మరి ఏదో ఒక మీరు? రోజు కాల్ చేసి ఇలాగ నేను ఇండస్ట్రీకి వచ్చాను. జాయిన్ అయిన తర్వాత చెప్పా. ఓకే. చెప్పేటప్పటికి నీ ఇష్టం. నీ లైఫ్ నీ ఇష్టం అంతే. మా ఫాదర్ గాని, మదర్ గాని చాలా సపోర్ట్.
ఓకే. మీరు ఇండస్ట్రీకి వచ్చాక మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయ్యాక వచ్చారా లేదు ఇండస్ట్రీ? లేదు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. ఇండస్ట్రీకి వచ్చిన నాకు మ్యారేజ్ ఎంత 8 ఇయర్స్ అంతే అయిందండి. 8 ఇయర్స్ అయింది. ఓకే. మీ మీ వైఫ్ చూసారా సార్ ఆ 'ఒకటి అడుక్కు' ట్రైలరు? చూసారు. ఆవిడ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఏం బాగుంది. ఏముంటది. వన్ వర్డ్. కాదు కాదు ఎవరైనా కూడా అంతే. ఇప్పుడు మనం ఇది చేసింది అది నచ్చినా నచ్చకపోయినా ఇంట్లో వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్ దేర్ మాత్రం షుడ్ బి బాగుంది. సమ్ సజెషన్స్ ఉంటాయి కదా! ఇది ఏముండదు. బావుంది, ఇది బాలేదు అలాంటివి ఏం లేదు. సంథింగ్. వాళ్ళకి అట్లా బాగా నచ్చింది, బాగుందని చెప్పారు. ఆవిడకి బా నచ్చింది, బాగుందని బావుందని చెప్పారు అంతే. అదంతే. ఓకే. సో, ఇప్పటివరకు పెళ్లి కాన్సెప్ట్స్ పెళ్లి గురించి హ్మ్. అంటే లైక్ 'వెంకటేష్' గారిది 'మల్లేశ్వరి' కావచ్చు అవును. అండ్ అలానే ఇంకా చాలా వరకు ఉన్నాయి. పెళ్లి కాన్సెప్ట్స్ అవును. చెప్తున్నాను. బట్ కొత్తదనం ఏముంది ఇందులో? ఇందులో చాలా కొత్త ఉంది. అదే నేను అనేది ఎలా? ఏంటంటే అందరిని ఈవెన్ విశ్వక్ సేన్ చేశారు. నెక్స్ట్ ఎవరు మన 'వెంకటేష్' గారు చేశారు. ఆ 2 చూసిన తర్వాత ఇదిగొచ్చి ఇది కూడా ఇంత ఇలా కూడా చెప్పొచ్చా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఓకే. సో, అంటే సంథింగ్ డిఫరెంట్ అయితే ఉంటుంది ఉంది ఉంది ఉంది. పక్కాగా. పక్కా. అంటే ఇక్కడ పెళ్లి కానోడి బాధలతో పాటు పెళ్లి వెనక అంటే మన ఎమోషన్స్‌తో జనాలు ఎలా ఆడుకుంటున్నారు. ఆ ఎమోషన్స్ ఎలా క్యాష్ చేసుకుంటున్నారు. మనం ఎంతసేపు పెళ్లి కానోడిని ఒకడినే చూపిస్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతున్నాయి. సో, పెళ్లి ఈజ్ అ యూనివర్సల్ ప్రాబ్లమ్. అవును. ఇన్ రియల్ లైఫ్, ఇన్ గర్ల్స్ లైఫ్, బాయ్స్ లైఫ్ పెళ్లి ఈజ్ అ బిగ్ యూనివర్సల్ ప్రాబ్లమ్ కదా! ఇఫ్ ఈ కాన్సెప్ట్ అబ్బాయిల వెర్షన్‌లో మీరు తీశారు. అమ్మాయిల వెర్షన్ కూడా అవును. ఉంది. ఆ విషయం ఉందండి. పక్కన పెట్టండి. బట్ మీకు అవకాశం వస్తే కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ ఫీమేల్ వెర్షన్ ఆ 'ఒకటి అడక్కు' హ్మ్. తీస్తే ఎవరిని లీడ్ పెడదాం అనుకుంటున్నారు? ఫరియానే. ఫరియా గారే? హ్మ్. మొత్తం 100% ఇంకెవరు ఇంకెవరు లేరు. ఇంకెవరు లేరా సార్? ఎవరు లేరు. ఫరియా గారిని వదలట్లా ఆయన. ఇంకెవరు లేరు. స్పెషల్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మనకి ఇందులో? స్పెషల్ సాంగ్స్ మీన్స్ స్పెషల్ సాంగ్స్ మీన్స్ అంటే బేసికల్‌గా ఒకప్పుడు ఐటెమ్ సాంగ్స్ అనేవారు. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ లేవు. అంటున్నారు. లేవు. ఇట్స్ ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అండి ఇది. హ్మ్. అన్ని సిట్యుయేషనల్ సాంగ్సే. హ్యాపీగా పిల్లలతో వచ్చి హ్యాపీగా చూసే సినిమా. ఓకే. నవ్వుకుంటారు. చిన్న ఎమోషన్ ఫీల్ అవుతారు. ఇలా కూడా జరుగుతుందని ఒకసారి ఆలోచిస్తారు. పెళ్లి చేసుకునే ముందు నలుగురిని సంప్రదించిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. రైట్. నాకు ఒక క్వెషన్ గుర్తొచ్చింది. కాదు సార్ ట్రైలర్ ఎండింగ్‌లో ఒక డైలాగ్ పెట్టారు సార్ అల్లరి అవును. నరేష్ గారిది. కాదు లానే క్రియేట్ చేయాలన్నంత బాధపడుతున్నారు. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? ఒక లాని క్రియేట్ చేసి పెళ్ళెప్పుడు అని అడిగి బేసికల్‌గా నేను కూడా అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఎక్కడుందో ఆ లా చెప్పండి. మొత్తం అందరిని తీసుకెళ్ళి కేస్ రాసి పెడతా. లేదు యాక్చువల్లీ లేదనే మేము ఒక సెక్షన్ పెట్టమని చెప్పింది కూడా అందుకే కారణం. ఓకే. ఎందుకంటే అంటే మనకి చాలా ఈజీ అండి. పెళ్లి కానోళ్ళని చూసి ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వచ్చినోడిని "ఏరా పెళ్ళెప్పుడు" అంటే వాడు పడే పెయిన్ ఏదైతే ఉందో అది మనకు తెలీదు. అస్సల ఆ పెయిన్ పడ్డాడు కనుక హీరో ఆళ్ళ సెక్షన్ పెట్టమన్నారు. దట్ పెయిన్ యూ కాంట్ అండర్‌స్టాండ్ టిల్ యూ ఆర్ 30. ఓకే. అండ్ మన జెమీ గారి గురించి చెప్పండి. నాకు తెలిసి తెలుగులో దట్ వాస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఆవిడది. అవును. షీ ఈజ్ తెలుగు. వాళ్ళ ఫాదర్ కూడా తెలుగు వారే. అవును. బట్ బాలీవుడ్‌లో ఆయన బాగా సక్సెస్ అయ్యారు. బాలీవుడ్‌లో బాగా ఉన్నారు. హ్మ్. బట్ ఆవిడని తీసుకురావాలి ఈ క్యారెక్టర్‌కి హ్మ్. అని ఎలా థాట్ వచ్చింది? యాక్చువల్లీ అందరూ నేను జేమీని సెలెక్ట్ చేయగానే తెలుగోళ్ళు లేరా? అంత బాలీవుడ్ నుంచి తీసుకొస్తున్నారా అన్నారు. అంటే టు కానీ బి వెరీ ఫ్రాంక్ కాదు కాదు. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయే. ఆ విషయం ఆ! ఎవరికీ తెలీదు. నేను తెలుగోళ్ళని తప్ప ఎవరిని ఎంకరేజ్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మా ఓకే. సినిమాలో అందరూ తెలుగోళ్ళే. ఓకే. నెక్స్ట్ జేమీని తీసుకోవడం కారణం ఏంటంటే, మేము ఈ క్యారెక్టరు చాలా హిలేరియస్‌గా ఉండాలి. మన హీరో గారితో తగ్ ఆఫ్ వార్‌గా అంటే కామెడీలో పోటాపోటీ. ఆ టైమింగ్ అనేది ఉండాలి. ఎవరు అని చూస్తున్నాం. చూసే టైంలో ఒకరోజు నరేష్ గారు ఉన్నారు. ఈ అమ్మాయి చూడండి చాలా బాగా చేస్తుందని ఒక వెబ్ సిరీస్ చూపించారు. నిజమేనా చాలా బాగుందని చెప్తే ప్రొడ్యూసర్ గారికి చెప్తే ప్రొడ్యూసర్ గారు ఎంక్వైరీ చేస్తే జానీ లీవర్ డాటరు అన్నారు. అయితే ఇంక మనం రిలాక్స్ అవ్వచ్చు. ఆ అమ్మాయి చేయకపోవచ్చు. షీ వాస్ లిటరల్లీ ఆసమ్. అంటే ఆవిడ ఎలాంటి ఎమోషన్స్‌నైనా చాలా బా ఈజీగా చేస్తారు ఆవిడ. అవును. చాలా ఈజీగా అంటే చెప్తారు కదా! నోటి అవును. నుంచి ఊడిపడ్డారు అని. అలా అవునవును. జానీ లీవర్ గారు నోట్లోంచి ఊడిపడినట్టు ఉంటారు ఆవిడ. అవునవును. సో, ఆవిడతో తెలుగు అంటే లైక్ మీరు ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఆవిడ క్యారెక్టర్. యాక్చువల్లీ అమ్మాయి లండన్‌లో ఉంది అప్పుడు. జూమ్ కాల్‌లో కథ చెప్పాను నేను. వావ్! ఓకే. ఎప్పుడు కథ చెప్పగానే అమ్మాయి ఓకే. నేను చెప్పాను కదా! నాకేంటో తెలీదు. ఎవరు ఏమనుకుంటే ఏం అది వస్తుంటే చెప్పినా నా ఓకే. వచ్చేస్తున్నారు. మేము కూడా ఇప్పుడు మీరు ఏం నేను ఆన్సర్ చేస్తున్నాను. చెప్పినా ఓకే చెప్తున్నాం. తిరిగి ఆన్సర్ కూడా క్వెషన్ కూడా అడగలేకపోతున్నాం. ఓకే. అండ్ వెన్నెల కిషోర్ గారు. హ్మ్. ట్రెండింగ్‌లో ఉన్న కమెడియన్స్
ట్రెండింగ్‌లో ఉన్న హీరో, హీరోయిన్స్ అందరూ మీ మీ సినిమాల్లోనే ఉన్నారు సార్. అవును. దాచిన క్యారెక్టర్ ఏదైనా ఉందా? అండ్ అలాగే వెన్నెల కిషోర్ గారి గురించి చెప్పండి. వెన్నెల కిషోర్ గురించి నేను చెప్పేదేముందండి. ఆయన టైమింగ్ గాని, ఆయనకి అమ్మితే చాలు నవ్వేస్తా ఉంటారు. ఓకే. అంటే బేసికల్‌గా యాక్చువల్లీ ఏంటి నేను సెట్‌లో కూడా ఆయన వస్తే ఆయనకి సీన్లు చెప్పడం మానేసి ఆయన చూస్తూ ఉండేవాడిని నవ్వుతూ. ఓకే. సో, ఏదైనా ఒక సీన్ ఇట్స్ కామెడీ ఆర్ అంటే లైక్ మనకి ఎలాగో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయా ఇందులో మనకి? ఉన్నాయి. ఉన్నాయి. ఓకే. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, కామెడీ సీక్వెన్స్ కానీ, ఎమోషనల్ సీక్వెన్స్ ఏదైనా కావచ్చు. వెన్నెల కిషోర్ గారి షూటింగ్ టైంలో కట్ చెప్పడం మర్చిపోయి కడుపుబ్బ నవ్వడము, ఫీల్ అవుతూ ఉండడము ఆర్ ఎల్స్ ఇలాంటి అనుకున్న సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఆయన ఉన్న ప్రతి సీన్ అలాగే జరిగింది. ఏదైనా మూవీలో ఒక అదే సీన్. అదే సీన్ వద్దులే సీన్ చూస్తారు గనక. అదే అంటే అదే లైక్ అదే. ఇంటర్వెల్ బ్యాంగో, ఇంటర్వెల్‌లో ప్రీ క్లైమాక్సో, అహా! క్లైమాక్సో అలా చెప్పినా కూడా అర్థం కాదు కదా! హతవిధి చారి గారు ఈయనేం చెప్పట్లేదు చారి గారు. నేనేం చేయాలి? ప్రతిదానికి ఆయన సినిమా చూడండి అని అంటున్నారు. మేమేమో సినిమా వచ్చేంత వరకు వెయిట్. ప్రీమియర్స్ ఉంటాయా సార్ మాకు? మీడియాకి? మీకు ఏస్తున్నట్టున్నది. ఏస్తున్నట్టున్నారు. అదే. మీకేం తెలీదు. సినిమా ఒక్కటే. సినిమా ఆ ఒకటే. ఒక్కటి అడక్కు సినిమా ఒక్కటే ఆయనకి బ్రెయిన్‌లో ఉంది. ఇంకొకటి ఏది లేదు. ట్రైలర్‌లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ పార్ట్? నేను ప్రతీది పార్ట్ అందరూ బాగున్నది తీసుకొచ్చే కదా మనం పెట్టేది. ఇంక ఫేవరెట్ పార్ట్ ఏముంది? మొత్తం అంతా నాది ఎళ్ళిపోతా అదే. సార్ ఇక్కడి నుంచి. నాకేం ఆన్సర్ ఇప్పుడు చెప్పట్లేదు. నచ్చకుండా మన ట్రైలర్‌లో పెట్టలేం కదండీ. ట్రూ. ఓకే. సో, నేను కొంతమంది హీరోల పేర్లు చెప్తాను. ఆ! సో, మీకు 2 చెప్పాలి మీరు. ఒకటి వాళ్ళతో ఏ జానరా మూవీ చేస్తారు. సెకండ్ వన్ వాళ్ళ దగ్గర నుంచి ఏ ఒక్కటి తీసుకుంటారు. ఒక క్వాలిటీ. హ్మ్. ఏది తీసుకుంటారు. వాళ్ళతో ఏ జానరా మూవీ డైరెక్ట్ చేస్తారు. హ్మ్. ఇది కొద్దిగా కష్టమే. ఏం కష్టం కాదు. చాలా ఈజీ. నాకు తెలిసి మీరు మీరు క్లూస్ ఇస్తూ ఉంటే చెప్తా. నేను క్లూస్ ఇవ్వాలా? హతవిధి. ఓకే. డన్. ఫస్ట్ హీరో అంటే లైక్ ప్రతి డైరెక్టర్‌కి ఫస్ట్ హీరో ఈస్ వెరీ స్పెషల్ కాబట్టి 'అల్లరి నరేష్' గారి దగ్గర నుంచి ఏ క్వాలిటీ తీసుకుంటారు? ఆయన దగ్గర సిన్సియారిటీ అండి. అంటే ఆయన ఏంటంటే సెట్‌లో ఉన్నప్పుడు ఎక్కడైనా వేస్టేజ్ అయితే ఆయన ఒప్పుకోరు. హ్మ్. అందరూ కరెక్ట్‌గా వర్క్ చేస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటారు. అది బా నచ్చుతది నాకు. ఓకే. అది మీరు ఎందుకంటే ఆయన తీసుకుంటారు. వేస్టేజ్ అనేది ఒప్పుకోరు. ఓకే. సో, ఇప్పుడు ఎలాగో కామెడీ జానర్‌లో అన్ని చూపించారు కాబట్టి నెక్స్ట్ ఏ జానర్? ఇఫ్ యూ కెన్. యాక్చువల్లీ నేను స్పోర్ట్స్ జోనర్ అనుకుంటున్నాను. స్పోర్ట్స్. మేబీ అంటే హీరోలు ఇయన్నీ బట్టి తర్వాత ఏమవుద్దో తెలీదు. హ్మ్. నా దగ్గర అయితే అన్ని జోనర్స్ కథలు ఉన్నాయి. అది మొత్తం అన్ని రెడీ పెట్టుకొని ఉంచుకున్నారు. ఉన్నాయి. బండల్ అది రెడీగా ఉంది మాత్రం అక్కడ. వాస్తవం. సూపర్. సో, నెక్స్ట్ వచ్చేసి 'ప్రభాస్' గారు. హ్మ్. ప్రభాస్ ఆయన దగ్గర నుంచి ఒక గారు క్వాలిటీ తీసుకోవాలి అండ్ ఒక జానరా. అంటే ఆయనకి ఎంత మొహమాటం నాకు కూడా అంతే మొహమాటం యాక్చువల్లీ. ఎంత ఇంక మొహమాటం అంటే సార్ ఈయన క్వెషన్స్ అడిగితే ఆన్సర్ కూడా చెప్పడానికి కూడా మొహమాట పడుతున్నారు ఈయన. ఓకే. ఆయన అంటే మొహమాటం. నేను విన్నదేంటంటే ఆయన అంటే చాలా మంచి వ్యక్తి అని విన్నాను నేను. అవును. అంటే ఇది మొత్తం ఇండస్ట్రీ అంతా తెలుసు. ఆ మంచితనం తీసుకోవాలని నాకు ఇది. మంచితనం తీసుకుంటే తీసుకున్నారు. ఆయన తిండి పెట్టి పెట్టి అవును. చంపేస్తున్నారు. అది మాత్రం తీసుకోకండి సార్. నాకు అది ఆ అలవాటు ఉంది ఆహా! యాక్చువల్లీ. ఉందా? ఓకే. సూపర్. సో, ఏ జానరాతో ఆయనని డైరెక్ట్ చేస్తారు? యాక్షన్. యాక్షన్. ఓహ్! 'సలార్' చూసే ఉంటారైతే. చూసా. 'సలార్ 2' ఎలా ఉంటుందనుకుంటున్నారు? ఇది డెఫినిట్‌గా బావుంటది. హ్మ్. మీకు 'సలార్‌లో' విజిల్స్ ఏస్తారా సినిమా చూసినప్పుడు? నాకు రాదు. రాదు. చప్పట్లు కొడతారా సార్? అది పోనీ ఉండదు. గట్టిగా. గట్టిగా నేను చప్పట్లు కొట్టండి. యాక్చువల్లీ ఏంటంటే నేను చప్పట్లు కొట్టి అరిసేసి అంత చేయను. ఇలా కామ్‌గా కూర్చొని చూస్తాను నవ్వుకుంటే నేను వెళ్ళిపోతాను. సార్ మీరేమైనా రేస్ గుర్రంలో మా అల్లు అర్జున్ గారి సారీ ఏమో 'శృతి హాసన్' గారి సూర్యదాస్‌లాగా రిలేటివా సార్? కావచ్చేమో. ఓకే. డన్. సో, ఎలాగో టాక్ వచ్చింది కాబట్టి అల్లు అర్జున్ గారు. ఆయన దగ్గర ఆయన నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే. డాన్స్ క్వాలిటీ. అసల. వావ్! సూపర్. అండ్ ఆయనని డైరెక్ట్ చేస్తే ఏ జానరాలో చేస్తారు? అంటే లవ్ అండ్ యాక్షన్ అయితే ఆయనకి లవ్ అండ్ కుదురుతుంది. యాక్షన్. ఓహ్! డన్. సో, మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు కూడా సేమ్ లవ్ అండ్ యాక్షన్ ఫ్యామిలీ ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే. ఇంకేం అంటే ఆయనలో నచ్చే క్వాలిటీ. మహేష్ బాబు గారు సైలెన్స్‌గా ఉంటారు ఆయన. చాలా అవునా? సైలెంట్ అండి ఆయన. ఓహ్! ఎప్పుడైనా కలవడం ఏదైనా మూవీకి అంటే అంత లేదు. ఎప్పుడైనా ఏదైనా మూవీ హుహు. త్రూ బయట లేదు. ఎక్కడ బయట కలవలేదు ఎక్కడ కదా? కలవలేదు. ఓకే. డన్. చాలా మంది చెప్పడం ఏంటంటే ఆయన పంచులు గట్టిగా ఏస్తారంట. అది పక్కన వాళ్ళకి తెలుస్తదట యాక్చువల్ నిజంగా. యాహ్! ట్రూ. మనం దూరం చూసినప్పుడు ఆయన గ్లామర్ గాని, అది ఆయన ఓకే. చూస్తూ ఉండిపోవాలనిపిస్తది కదా! 'నాని' గారు. నాని గారు ఇంక తెలియనిదేముంది సహజ నటుడు ఆయన. అదే నేచురల్ స్టార్. ఏ క్వాలిటీ మీకు బాగా ఇష్టం? హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ఏ జానరా ఆయన చేస్తారు? స్మైల్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే. ఏ జానరా చేస్తారు? అది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. 'విజయ్ దేవరకొండ'. విజయ్ దేవరకొండ అంటే డెఫినిట్‌గా 'అర్జున్ రెడ్డి' సినిమా లాంటిదైతే బెటర్ అండి. హ్మ్. నార్మల్‌గా మీకు వేరే జానర్ ఏం లేదు. ఏం ఆయనలో లేదా? నచ్చేది. ఆయన చేసేదంటే ఎక్కడ ఏమిటంటే సిగ్గుపడకుండా
ఏదైనా స్టేజ్ మీద ఓపెన్‌గా చెప్పే స్పీచ్ అయితే చాలా ఇష్టం నాకు. ఓపెన్‌గా చెప్పే స్పీచ్ చాలా ఇష్టం. ఓకే. చిరంజీవి గారు. అమ్మా! ఆడే ప్రతి మూవ్‌మెంట్ ఇష్టమైంది. ఓకే. ఆయనకి డైరెక్ట్ అంటే ఆయన చేయాల్సొస్తే నడిసే విధానం గాని, అది స్టైల్ గాని అంటే మనం ఇండస్ట్రీకొచ్చేటప్పుడు ఫస్ట్ మనం ఆయన చూసి ఇన్‌స్పైర్ అయ్యి వస్తా ఉంటాం. అదే ఏ క్రాఫ్ట్‌కెళ్ళినా కూడా. ఓకే. సో, ఆయనకి డైరెక్ట్ చేయాల్సొస్తే ఒక ఇది జానర్. యాక్షన్ ఎంటర్‌టైనర్. యాక్షన్ ఎంటర్‌టైనర్. ఓకే. వెంకటేష్ గారు. వెంకటేష్ గారు కూడా ఎంటర్‌టైన్‌మెంట్. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ అంటే యాక్షన్. యాక్షన్. నచ్చేది. ఆయన డాన్స్ కూడా చాలా ఇష్టం నాకు. ఓకే. ఆయన డెలివరీ కూడా చాలా ఇష్టం. ఓకే. రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు డాన్సు ఇష్టం అంటే వీళ్ళందరూ డాన్స్ అంటే అద్భుతంగా చేస్తారు ఈళ్ళు. ఓకే. ఆయన బిహేవియర్ కూడా చాలా ఇష్టం నాకు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆల్మోస్ట్ అందరికి ఇష్టమే. ఆయన అవునా? స్టైలు ఆయన వాక్కు ఓకే. ప్రతీది కూడా చాలా ఇష్టం నాకు. ఓకే. ఆయనకి ఏ జోనర్ చేద్దాం అనుకుంటున్నారు? అయితే లవ్ అండ్ యాక్షన్ అయితే ఆయనకి చాలా బెటర్‌గా ఉంటుంది. లవ్ అండ్ యాక్షన్. ఆయనకు కూడా లవ్ అండ్ అంతే. యాక్షన్. ఫిక్స్ అయిపోయారు ఆయన. లవ్ అండ్ యాక్షన్ ఎన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి సార్ నా మీ దగ్గర దగ్గర? చాలా ఉన్నాయి. చాలా. అందుకే చెప్పేస్తున్నాను నేను. ఎవరికైనా ఇష్టమైతే ఒక్కోటి చేసేద్దామని. ఓకే. ఈ మధ్య కాలంలో మీ సినిమా పేరు చెప్పకపోయినా పర్లేదు నాకు. ఈ మధ్య కాలంలో ఏ సినిమా చూసినప్పుడు ఈ సినిమాని, ఈ కథని ఇంత కిల్ ఎందుకు చేశారు? ఎందుకు కథని చంపేశారు? ఇది ఇలా కన్నా ఇంకా బాగా చేయొచ్చు అని అనుకునే సినిమా ఏదైనా ఉందా? యాక్చువల్లీ దీనికి మీకు కరెక్ట్ రీజన్ చెప్పాలంటే సినిమా చూసి మనం ఇలా చేసుండొచ్చు, ఇలా చేసుండొచ్చు హ్మ్. అని మనం చాలా ఈజీగా చెప్పేస్తాం. కానీ దాని వెనకాల చాలా కారణాలుంటాయి. ఓకే. అది ఏ రీజన్ అయినా కావచ్చు. ఒక సినిమా కిల్ అయినా, ఒక సినిమా హిట్ అయినా ఒకళ్ళ వల్ల కాదు. హ్మ్. అది అందరిది ఉండొచ్చు. అందుకని నేను దాన్ని అసలు కామెంట్ చేయను నేను. సో, బేసికల్‌గా ఒక కథ డైరెక్టర్ రెడీ చేసుకొని, హ్మ్. రైటర్, డైరెక్టర్ డెసిషన్స్ అవి. ఈవెన్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చాలా వరకు రైటర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వరు నాకు తెలిసి. ఒకవేళ కథ వేరే వాళ్ళదైతే. ఇక కథ డైరెక్టర్‌దే అనుకోండి అసలు ఎవరిని ఇన్వాల్వ్ చేయరు. బట్ సమ్‌టైమ్స్ బయట వాళ్ళు వచ్చి వేలు పెడతా ఉంటారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిస్టులు కావచ్చు, కెమెరామెన్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ ప్రొడ్యూసర్స్ కావచ్చు. ఇలా కొంతమంది పెడుతుంటారు. సో, దానివల్ల ఏంటంటే మనం తీయాలనుకున్నది ఒకటి, వచ్చేది ప్రోడక్ట్ ఒకటి. అలా ఏమైనా సినిమాలు మీరు రీసెంట్‌గా నేను చూసారా? చేసేది ఒక సినిమా కదండీ. మీరు అందుకే చూసిందా? చూసారా అని అడుగుతున్నాను. అది మనకు తెలీదు కదా! ఎవరు ఎలిపెట్టారని మనకు ఎలా తెలుస్తది హ్మ్. చూసినప్పుడు తెలీదు కదా! నేను అదే చెప్తున్నా. మీరు మూవీ నేమ్ మెన్షన్ చేయకండి. రీసెంట్ టైమ్‌లో అదే ఏమైనా చూసారా? తెలీదంటున్నాను నేను. చూడలేదు ఇప్పుడు అసలు. చూసిన తర్వాత నిజంగా ఏలు పెట్టాడా లేపోతే ఒకళ్ళే చేసారని మనకెలా తెలుస్తది? తెలీదు హ్మ్. కదా! మూవీస్ చూసినప్పుడు ఎలా చూస్తారు? కామన్ మ్యాన్ గానా? లేకపోతే డైరెక్టర్ గానా? కామన్ మ్యాన్‌గా చూస్తాను. కానీ ప్రతి సినిమా 2 సార్లు చూస్తా. ఒకటి 2 సార్లు. కామన్ మ్యాన్‌గా చూస్తాను. ఒకటేమో డైరెక్టర్ వన్ డబుల్‌లో చూస్తాను. ఓహ్! 2 సినిమాలు. అవును. బయోపిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? బయోపిక్స్ ఒపీనియన్స్ బానే తెస్తున్నారుగా అందరూ. మీకు అవకాశం వస్తే ఎవరిదైనా బయోపిక్ చేస్తారా? నేను చేయను. నేను అదే చెప్తున్నాను నేను. ఇలాంటివి మాత్రం టచ్ చేయలేనండి. ఓకే. నా దగ్గర ఉన్నదేంటంటే ఫస్ట్ నుంచి అంటే వేరే వాళ్ళ కథ తీసుకుంటారో లేదో తెలీదు కానీ మాక్సిమం నా కథలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే. దాదాపు 10 కథలు ఉన్నాయన్నారు అవును. కదా మీ దగ్గర. ఓకే. డన్. అండ్ మేబీ దిస్ విల్ బి ద లాస్ట్ వన్. సో, మీ మూవీల మ్యూజిక్ గురించి చెప్పండి. గోపిసుందర్ గారు ఇంకా ఆయన మెలోడీ కింగ్. యెస్. ట్రూ. యాక్చువల్లీ ఏంటంటే నాకు గీతా గోవిందం గానీ లేకపోతే రీసెంట్‌గా మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులరు మోస్ట్ నెక్స్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. నెక్స్ట్ నిన్ను కోరి ఇవన్నీ ఆయన చేసినయి. ఇయన్నీ చూసి అన్నీ ఇష్టపడి తీసుకున్నాను. నాకు చాలా బెటర్ మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ఆర్‌తో అయితే చించి ఆరేసేసారు. హ్మ్. ఓకే. సో, ఇప్పటి వరకు ప్రెస్ మీట్స్‌లో కావచ్చు అండ్ మీరు అంటే లైక్ మీడియాతో ఇంటరాక్షన్స్‌లో కావచ్చు 2 థింగ్స్ చెప్పండి. దిస్ వాస్ ద బెస్ట్ థింగ్ అండ్ దిస్ వాస్ ద వర్స్ట్ థింగ్ అని అంటే ఏం చెప్తారు? ప్రమోషన్స్ టైమ్‌లో కావచ్చు. అంటే అది ఏ విధంగానే అంటే నేను మాట్లాడే విధానమా? లేకపోతే జనాల దగ్గర నుంచి రెస్పాన్స్ కావచ్చు. దిస్ వాస్ ద బెస్ట్ థింగ్ అండ్ దిస్ వాస్ ద వర్స్ట్ నా థింగ్ అనుకుంటే ఏది చెప్తారు? వర్స్ట్ థింగ్స్ అయితే ఏమి లేవు. ఎందుకంటే నేను మాట్లాడినప్పుడు ఏంటంటే నా చుట్టూ ఉన్న వాళ్ళే ఉంటారు గనక హ్మ్. వాళ్ళు ఫోన్ చేసి చాలా బాగా చేసావు, చాలా బాగా మాట్లాడావు అంటారు. కానీ ఓకే. నేను మాట్లాడే విధానం చూసి నేను ఒక్కసారి వెనక్కెళ్తే నేను ఎంత చండాలంగా మాట్లాడానో నాకు తెలుసు. ఓకే. ఆ ఒకటి అడుగు ట్రైలర్ చూసాక ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అండ్ ఎవరి దగ్గర నుంచి? ఇది ఎవరి దగ్గర నుంచి అనేది చెప్పను గానీ 2, 3 కాల్స్ మాత్రం వచ్చినాయి. చెప్పండి ఎవరి దగ్గర అంటే నుంచో? ఇది ఎందుకంటే కాల్స్ వచ్చినాయి బావుంది. మనం కలుద్దాం అని మాత్రం చెప్పారు. ఓకే. పేరు చెప్పకండి. హీరోస్ ఆర్ డైరెక్టర్స్? కాదు ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చినాయి. ప్రొడ్యూసర్స్ 2 ఆప్షన్‌లు నేను ఇచ్చాను. అది కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచా? ఓకే. సూపర్. సో, మీరు ప్రొడ్యూసర్స్ డైరెక్టరా? లేకపోతే హీరోస్ డైరెక్టరా? నేను కథ నమ్మి చేసే డైరెక్టర్‌ని.
ఇన్ ఫ్యూచర్ మీరు ఆర్టిస్ట్‌గా వచ్చే అవకాశాలు ఏమైనా ఏం ఉన్నాయా లేవు. సార్? ఏం లేవు. అస్సలు. అస్సలు. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారా? డెఫినిట్‌గా. పక్కాగా. పక్కా. డన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఓకే. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఆ ఒక్కటి అడక్కు బికాస్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అల్లరి నరేష్ గారు అండ్ లైక్ ఆయన స్ట్రెంగ్త్‌ని పట్టుకొని మా ముందుకు రాబోతున్నారు కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ మీ మాటల్లో. మే 3 ఆ ఒక్కడే వరకు రిలీజ్ అవుతుంది. మీరందరూ వచ్చి హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి చూసి ఆనందించాలండి. ఓకే. డన్. సూపర్. సార్ నాకు డౌట్ సార్. ప్రొడ్యూసర్ గారు ఏమైనా పొదుపుగా మాట్లాడమన్నారా సార్ నేను ఎక్కువే మిమ్మల్ని? మాట్లాడానే. మీరేం ఎక్కువ మాట్లాడలేదు సార్. ఏ క్వెషన్ అడిగినా వన్ వర్డ్ ఆన్సర్స్ చెప్పారు. చాలా పొదుపుగా మీరు ఒక్కసారి మాట్లాడారు. రివైండ్ చేసి చూడండి. నేను చాలా ఎక్కువ చెప్పా. సార్ మీకు అర్థం కావట్లేదు సార్. మనకొచ్చిన 30 మినిట్స్ ఇంటర్వ్యూలో 20 మినిట్స్ నా మాటలే ఉన్నాయి సార్. 10 మినిట్స్ మీ మాటలే ఉన్నాయి లేదు సార్. ఒకసారి చూడండి వెళ్ళి. అంత విధి నేను నమ్మట్లేదు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మే 3 మూవీ కోసం వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో అదిదా మ్యాటర్ అనమాట. ఆ ఒక్కటి అడక్కు మూవీ డెఫినెట్లీ అందరూ మే 3 థియేటర్స్కి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బాయ్ సైనింగ్ ఆఫ్.